గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను వర్మ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల కూబిలో కూరుకుపోయింది అంటూ ప్రతిపక్షాలు ఆక్షేపణ చేస్తున్నాయి. గడచిన సంవత్సరంలోపే లక్షల కోట్ల అప్పులు తీసుకుంటున్నాయంటూ అధికార పార్టీపై విమర్శలు కురిపిస్తున్నాయి. ఇక ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అంశాలపై ఈరోజు బిగ్ డిస్కషన్ కొనసాగుతాం. ముందుగా దీనికి సంబంధించి ఒకసారి వివరాల్లోకి కానీ మనం వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రోజువారీ కార్యకలాపాలకు కూడా అప్పులు తీసుకుని కాలం గడుపుతున్న పరిస్థితి. 7 నెలలు ఏ నెలకు ఆ నెల రుణం ఎక్కడ దొరుకుతుందా అని చూడడం, దొరికిన వెంటనే జీతాలు చెల్లింపులు జరపడం, మిగిలింది సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం, ఇది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పని. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఏపీని కరోనా మరింత దెబ్బతీసింది. ప్రస్తుతం ఎలాగోలా నెట్టుకొస్తున్న భవిష్యత్ అంధకారంగా ఉంటుందనే ఆందోళన ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్న ఏపీ సర్కారు మాత్రం సంక్షేమ పథకాల అమల్లో మాత్రం వెనక్కి తగ్గనంటుంది. కేవలం జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలకే తీసుకువచ్చిన అప్పులు సరిపోతున్నాయి. దీంతో ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి. నాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించిన వైసీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబును మించి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక ఈ విషయాల్లో మనం ఒకసారిగా డీటెయిల్స్లోకి వెళ్తే, 2014-2019 మధ్య ఏపీ చేసిన అప్పులు సుమారు 1,50,000 కోట్లు. కాగ్ లెక్కల ప్రకారం విభజన నాటికి ఏపీ అప్పులు సుమారు 96,000 కోట్లు. 2014-15 ఏపీ రుణభారం 1,48,743. 2016-2017 నాటికి 2,01,314 కోట్లు. 2017-2018 నాటికి 2,25,234. 2018-2019 నాటికి 2,49,435 కోట్లు. 2016-17 వడ్డీలు, రుణ చెల్లింపుల కోసం 17,000 కోట్లు ఖర్చు. 2017-18 14,756 కోట్ల వడ్డీల చెల్లింపులు. 2018-19 విషయానికి వస్తే వడ్డీల చెల్లింపు 15,077 కోట్లు. ఒక్క లాక్డౌన్ 4 నెలల్లోనే 20,000 కోట్ల రూపాయల అప్పులు. ఆర్థిక శాఖలో పెరుగుతున్న ఆందోళనలో ఇప్పటికే సుమారు 3.5 లక్షల కోట్లకు పెరిగిన ఏపీ అప్పు 15 నెలల్లో సుమారు 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసినట్లుగా తెలుస్తుంది. 27,000 కోట్లకు చేరిన రెవెన్యూ లోటు, ఆదాయానికి 3 రెట్లు అప్పులు చేయాల్సిన దుస్థితి. అప్పు తెచ్చిన సొమ్ముతోనే ప్రభుత్వ ఖర్చుల నిర్వహణ, ఆదాయం పెంచుకునే కంటే వ్యక్తిగత లబ్ధి పథకాలకే ఎక్కువ ఖర్చు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి. ఇక ఇదే ఇష్యూపై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు మల్లాది విష్ణు గారు, వైసీపీ ఎమ్మెల్యే, మనతో పాటుగా లైవ్లో అందుబాటులో ఉన్నారు. మాధవ్ గారు, బీజేపీ ఎమ్మెల్సీ, మరి కాసేపట్లో మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి రానున్నారు. పిల్లి మాణిక్యాలరావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, కూడా కాసేపట్లో మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతారు. కళ్యాణ్ దిలీప్ శుంకర, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, మనతో పాటుగా లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా అధికార ప్రతినిధి ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి వెర్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. విష్ణు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. విష్ణు గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతుంది? నెలకి 222 కోట్లు అప్పు చేస్తుంది, గంటకి 9 కోట్లు అప్పు చేస్తుంది, రోజుకి నిమిషానికి లక్షల్లో అప్పులు చేస్తుందని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి. గతంలో చంద్రబాబు పాలనలో ఏదైతే అప్పులపై అప్పటి ప్రతిపక్షం వైసీపీ విమర్శించిందో అదే తప్పు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తుందని మాట్లాడే పరిస్థితి. ఏంటి అప్పుల గోల? సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఉన్నటువంటి వనరులు ఏంటి, లేదంటే వస్తున్నటువంటి ఆదాయం ఏంటి, వస్తున్నటువంటి ఖర్చు అంటే జమా ఖర్చు, రెండు కూడా ఒకసారి మనం పరిశీలిస్తే మేము అధికారంలోకి వచ్చే నాటికి మీరు అన్నట్టుగా 2,50,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఇప్పుడు కొత్తగా మేము వచ్చిన తర్వాత కూడా కొంత అప్పు జరిగినటువంటి వాటా వాస్తవం. ఇది ప్రతి రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే కేంద్ర ప్రభుత్వము దానికి సంబంధించినటువంటి ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు అనుగుణంగా ఎంతవరకు పరిస్థితిని అప్పు చేయడానికి అవకాశం ఉంటుందో ఆ లెక్కలన్నీ కూడా ఉంటాయి ఫైనాన్స్ సంబంధించినట్టు. ఈరోజు కొత్తగా ఏంటంటే ఇప్పుడు 6 నెలలుగా కోవిడ్కి సంబంధించినటువంటి
ఈ పరిస్థితులు మనం చూసాం. ఎక్కడ కూడా ఆదాయాలు పడిపోయి కేంద్రం కూడా పడిపోయి నిన్నే చూసాం మనం జిఎస్టీ సంబంధించినటువంటి దీంట్లో కేంద్ర ప్రభుత్వము ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినటువంటి అంశాలు. కాబట్టి ఈ 6 నెలల నుంచి ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒకసారి బేరీ చేసుకుంటే అప్పులు చేయడం తప్పనటువంటి పరిస్థితి. అది ప్రజలకి సంబంధించినటువంటి వారి యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడానికే ఆంధ్ర రాష్ట్రంలో ఖర్చు జరుగుతుంది తప్ప వృధాగా దేనికి సంబంధం లేనటువంటి ఖర్చుల కింద దీన్ని చూడకూడదు. ఇదేంటంటే విద్య మీద కానీ వైద్యం మీద కానీ లేకపోతే వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం కానివ్వండి, ప్రాజెక్టుల మీద కానివ్వండి, ఇట్లాగా నాడు నేడులో తీసుకున్నటువంటి అంశాల మీద కానివ్వండి, ఇవన్నిటి మీద కూడా జరుగుతోంది. కాబట్టి ఇది అవసరమైనటువంటి సంబంధించినటువంటి అంశాలే తప్ప అప్పులు ఎవరు పడితే వాళ్ళకి మొత్తం అంతా పనిచేస్తున్నామో అని చెప్పని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి రూపొందించుకోవాలి. విష్ణు గారు, ఈ రకంగా విష్ణు గారు ఆర్థికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో అన్నది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మనం చూస్తుంటే లెక్కలు తెలుస్తూ ఉంటాయి. రైట్, సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం అన్నా చేయాల్సిన అవసరం ఉంది, కానీ అందులోనే అభివృద్ధిని కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి అభివృద్ధి ఆర్థిక పరంగా ఖజానాకి డబ్బులు రాకుండా ఈ రకంగా అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి? రానున్న రోజుల్లోనంటే ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యుయేషన్, ఈ కరోనా కోవిడ్ సంబంధించిన దాంట్లో మనకు రెవెన్యూస్ లాస్ ఉన్నాయి కాబట్టి కొంత అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఫైనల్గా రాబోయే రోజుల్లో ఇదే సిచ్యుయేషన్ కంటిన్యూ అవుతుందని కూడా చెప్పలేం కదా మనం. కాబట్టి ఈ రోజు చేస్తున్నటువంటి అప్పు ఏంటంటే నిమిషానికి గంటకి మొత్తం లేకపోతే తలకి ఇలా లెక్కలేసుకుని ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద అప్పుల దీంట్లో ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ మాటలు మాట్లాడేటటువంటి పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఒక విధాన ప్రకటన, ఇగో ఇవన్నీ కూడా తీసేసేయండి, ఇవన్నీ కూడా అవసరం లేదు, ఇవన్నీ కూడా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అని ఈ సంక్షేమం మీద కొంతమంది ఎవరిష్టం వచ్చిన దారి వాళ్ళు చెప్తా ఉన్నారు. అది కాదు కదా, ప్రజలు జీవన స్థితిగతులు బాగుంటమే ఒక పెద్ద ప్రాపర్టీ. విద్య మీద సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ప్రజలందరూ కూడా చదువుకోవటం, ఉద్యోగాల అవకాశాలకు వెళ్ళిపడటం, అదంతా కూడా ఒక ప్రాపర్టీ. లేదా హాస్పిటల్స్, మెరుగైనటువంటి హాస్పిటల్స్, మెరుగైనటువంటి వైద్యం అవన్నీ తీసుకోవడం కూడా కావాల్సి అవుతుంది. కాబట్టి ఈ అప్పుల దాని మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మా ముందు ఉన్నటువంటి పరిపాలనలో అప్పులు 2.5 లక్షల కోట్లునే మేము వచ్చినట్టు కొంత పెరిగింది. ఒక విధానపరమైనటువంటి విధానం తీసుకుని దీని మీద ముందుకు సాగుతున్నాం తప్ప మేము ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతికి కానీ దుర్వినియోగం అవడం కానీ ఎక్కడ కూడా లేదు. ఇవాళ ఉన్నటువంటి ప్రపంచం మొత్తం ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగానే ఆంధ్ర రాష్ట్రం ఉంది తప్ప ఇక్కడ ఏదో స్పెసిఫిక్ గా ఈ రాష్ట్రం ఒకటే ఈ రకంగా ఉన్నది అని చెప్పేటటువంటి వాదన కనిపిస్తాం. దేశంలోనే 5వ స్థానంలో అప్పులు ఉన్నాయని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఆర్థిక పరంగా, అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది, కానీ ఈ రకంగా అప్పుల పరంగా రికార్డులు సృష్టించే పరిస్థితి ఏంటి, గతంలో ఎప్పుడూ లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. తప్పండి, గతంలో ఎప్పుడు లేకపోవడం ఇంత ఎక్కువగా లేదని, ఇదంతా ప్రజల మీద పెనుభారం ఉంది. ప్రభుత్వం ఎవరి ప్రభుత్వంలో ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఏంటుంది అంతా రికార్డు ఉంటుంది. దాని గురించి మనం ఈరోజు ఒక్కటే అప్పుల్ని మేమే కొత్తగా కనుక్కుని అప్పుల్ని మేమే మొత్తం చేసేసి ఈ రోజు రాష్ట్రాన్ని ఈ రకంగా చేసామనేది కరెక్ట్ అయిన అంశం కాదు. కేంద్రమే FRBM పరిమితులను కూడా పెంచినటువంటి అంశం చూసాము. కావాలంటే అప్పులు మేమే ఇప్పిస్తామని చెబుతున్నటువంటి పరిస్థితిని చూసాము. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి దాన్ని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలా స్టేబుల్ చేయాలని దాన్ని రాబోయే రోజుల్లో ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుని దానికి అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. రైట్, విష్ణు గారు 1 మినిట్ అండి. కళ్యాణ్ దిలీప్ శంకర్ మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. కళ్యాణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అప్పుల నేపథ్యం ఏ రకంగా సాగుతుందో, సంక్షేమ పరిస్థితి ఎలా సాగుతుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ప్రజలపై పెనుభారం పడే దుస్థితి. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. అప్పులు చేయడంలో తప్పు లేదు, కానీ తలకు మించిన భారాన్ని నెత్తిన పెట్టుకుంటే ఈరోజు కోట్లాది మంది ప్రజల మీదే దాని భారం పడుతుంది అని మాట్లాడే పరిస్థితి. ఏం చెప్తారు మీరు?
నేను ఆల్రెడీ ముందు ఈ అంశం గురించి నేను చాలాసార్లు మాట్లాడానండి. అయితే ఈ డిబేట్ ను వేదికగా చేసుకుని క్లుప్తంగా సామాన్యులకి మరింత లోతుగా మనం రాష్ట్రంగాను దేశంగాను ఉన్నటువంటి పరిస్థితుల్ని బ్రీఫ్ ముందు వాళ్ళు కానీ ఏం చేయాలో చెప్పకుండా అప్పులు చేస్తున్నాం అంటే అలాగని ఒక ఆలోచన పూరితమైనటువంటి మంచి ప్రశ్న అయితే అడిగారండి. నేను దాని గురించి వివరం చెప్పేటువంటి ప్రక్రియలో భాగంగా బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, ఇప్పుడు ఉన్న మల్ల విష్ణు గారి పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మార్తీయులు మొన్న ప్రవేశపెట్టినటువంటి 2020-21కి సంబంధించినటువంటి బడ్జెట్ లో ఎలాకేషన్ అంటే అన్ని ప్రజలకే ఖర్చు పెట్టాం, ప్రజల సంక్షేమానికే ఖర్చు పెడుతున్నాం కదా అన్నటువంటి ప్రశ్నకి సమాధానంగా ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్, పోలీస్, ఈ 6 కూడా కీ సెక్టార్స్ అంటాం. ఈ కీ సెక్టార్స్ మీద ఏ రాష్ట్రమైనా కూడా ఎంత బడ్జెట్ ఎలాకేట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి ఆ యొక్క బడ్జెట్ సద్వినియోగపడుతుందా, దుర్వినియోగపడుతుందా, డెఫిసిట్ బడ్జెట్ కానీ ఫిజికల్ డెఫిసిట్ కానీ రావడానికి గల కారణాలు ఇందాక అనుకున్నట్టు అప్పులు చేయొచ్చు కానీ ఎందుకు చేస్తారనేటువంటి ఆ హెల్త్ ని తెలియజేస్తాయండి. అయితే 12.1% ఏదైతే మిగతా రాష్ట్రాలతో 15.9తో పోలిస్తే తక్కువ అలొకేట్ చేసుకున్నాం. హెల్త్ కి మాత్రం ఆంధ్రప్రదేశ్ 5.6% అలొకేట్ చేసింది, మిగిలిన రాష్ట్రాల యావరేజ్ 5.3% ఉండగా అగ్రికల్చర్ కి 6.4% అలొకేట్ చేసింది, మిగతా రాష్ట్రాల్లో యావరేజ్ 7% ఉంటే అది కూడా తక్కువ. రూరల్ డెవలప్మెంట్ 6.4, మిగతా రాష్ట్రాల్లో యావరేజ్ 6.2. అలాగా రోడ్స్ కానీ పోలీసు కానీ చూసుకున్నప్పుడు కూడా 1.3, 1.2% అవి కూడా తక్కువే. 6 కీలకమైనటువంటి సెక్టార్స్ లో మార్జినల్ గా హెల్త్ మీద, రూరల్ డెవలప్మెంట్ మీద మనం బడ్జెట్ లో కాస్త ఎక్కువ అలొకేషన్ చేసుకున్నాం తప్ప మిగతా వాటిల్లో ఇతర ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ అలొకేషన్ చేసుకున్నాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, 1,61,000 కోట్లు పైచిలుకు డబ్బులు మన ఆంధ్రప్రదేశ్ కి అటు కేంద్రం నుంచి కానీ ఇటు స్టేట్ సెల్ఫ్ రెవెన్యూస్ నుంచి కానీ మనం తెచ్చుకుంటే బడ్జెట్ 2,22 పెట్టుకుంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో 60,000 కోట్లకి సంబంధించినటువంటి ఇబ్బంది ఎందుకు వస్తుంది అంటే మనం ఈ బడ్జెట్ లో ఎలాకేషన్ కి అధికారికంగా చెప్పలేనటువంటి, అనధికారికంగా అధికారికంగా చెప్పేటువంటి సంక్షేమ పథకాల రూపేణా ప్రజలకు ఇస్తున్నటువంటి డబ్బు. ఇందులో ఓ ప్రశ్న మనకు ఉత్పన్నం అవ్వాలి, ఇచ్చే ప్రజలకే కదా, తప్పేంటి అని. ప్రజలకి సంపద మనం కూడబెట్టి ఇవ్వట్లేదు సార్, సంపద మనం అప్పు చేసిస్తున్నాం. అప్పు చేసి ఏం చేస్తున్నాం, 20,760 కోట్లు 13,006 కోట్లు పైచిలుకు డబ్బుల్ని అసలు చెల్లిస్తున్నాం. ప్రజల చోట వచ్చి కష్టపడి సంపాదించిన డబ్బుల్లో ట్యాక్స్ రూపాయల కర్తన. మరి ప్రజల సంక్షేమ పథకాలు వెళ్ళిన డబ్బులు తిరిగి ప్రభుత్వానికి మోగడం కింద రావాలి కదా, మెకానిజం లేదు మన దగ్గర. ట్యాక్స్ రిసిప్ట్స్ అనేటువంటివి ప్రాపర్ గా కలెక్ట్ చేసేటువంటి మెకానిజం ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా, ప్రభుత్వం ఏది వచ్చినా రాష్ట్రంలో మన దేశం మొత్తంలో కూడా సవ్యంగా ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి విధానం లేదు కనుక ప్రభుత్వం నుంచి ప్రజలకు వెళ్ళినటువంటి డబ్బు యథాతథంగా ప్రజల కొనుగోలు సామర్థ్యాన్ని, శక్తిని, మార్కెట్ ని పెంచిన తర్వాత తిరిగి ప్రభుత్వ ఖజానాకి వచ్చి చేరట్లేదు. ఇది సామాన్యులకు అర్థమయ్యేటువంటి భాష. సో ప్రభుత్వ ఖజానాకి తిరిగి రానటువంటి అప్పుడు కూడా ఫిస్కల్ డెఫిసిట్ పెంచుకోవచ్చు కదా, అప్పులు చేస్తే పెంచుకోవచ్చు. స్టేట్ అసెట్స్ డెవలప్ చేయడం కోసం పెంచుకోవాలా, స్టేట్ లో రవాణా వ్యవస్థ డెవలప్ చేయడం కోసం పెంచుకోవాలా. మొన్న మనం కట్టుకునేటువంటి దుర్గగుడి పోయేవరకే లైట్లు పెట్టేసి రోజుకోసారి అదేదో తెలుగు సామెత ఉన్నట్టు ముచ్చు ఎగబోసుకోని దిగబోసుకోని అన్నట్టు పశ్చాల పర్యావరణే చూసుకుంటున్నాం తప్ప అట్లాంటి అసలు స్టేట్ కి ఎన్ని అవసరం ఉన్నాయి, ఆ అవసరాలు ఎన్ని నెరవేర్చుకున్నాం, నెరవేర్చుకోలేకపోతే ఎన్ని నెరవేర్చుకోలేకపోతున్నాం. ఇప్పటికీ మన రోడ్లు రవాణా వ్యవస్థ రైట్ కళ్యాణ్ ఎందుకు ఎప్పటికప్పుడు దీర్ఘకాలిక ఉపయోగాలు ఉన్న వాటి మీద ప్రభుత్వం శ్రద్ధ పెట్టొస్తుంది. తాత్కాలికమైనటువంటి ఓట్లు తీసుకొచ్చేటువంటివే ప్రజా అజ్ఞాన అంధకారాన్ని క్యాష్ చేసుకుంటూ అప్పటికప్పుడు ఆ డబ్బులు ఇచ్చేస్తారో తిరిగి మీరు కాటక్కలని చెప్తారు. రైట్, 1 minute అండి కళ్యాణ్ గారు. పిల్లి మాణిక్యాలరావు గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మాణిక్యాలరావు గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. నమస్తే అండి. మాణిక్యాలరావు గారు, ఎలా చూడాల్సి ఉందండి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, పెరుగుతున్న అప్పులు?
నమస్కారం అండి. ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు కూడా నమస్కారం. ప్లీజ్. ఈరోజు దాదాపు ఈ 15 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు 1,00,000 కోట్లు దాటినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. జనరల్గా మనది పేద రాష్ట్రం కాబట్టి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల్ని అభివృద్ధి కార్యక్రమాల మీద పెట్టి దాని నుండి మళ్ళా మనం ఉత్పత్తి పెంచి నిరుద్యోగితని తగ్గించి మళ్ళా మనం దాని నుంచి ఉత్పత్తిలో నుంచి డబ్బులు సృష్టించి పేదలకు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలాంటి పరిస్థితులు లేదు. దాదాపు ఈ 15 నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ లేకపోతే మళ్ళా డబ్బులు ఉత్పత్తి చేసేటువంటి ఒక ప్రాజెక్టు కానీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు వరకు కనపడతలేదు. అట్లాగే గ్రామాల్లో కానీ ఇప్పుడు మిత్రుడు మాట్లాడినట్టు శంకరరావు మిత్రుడు మాట్లాడినట్టు ఎక్కడైనా ఏమైనా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేకపోతే రోడ్లు వేయటమో లేకపోతే ఇంకొకటి తాగునీటి ప్రాజెక్టులు కట్టడమో ఇంకొకటి చేయటం అంటే అది కూడా లేదు. కేవలం డబ్బులు డైరెక్ట్గా ఇచ్చేటువంటి ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. అయితే కొత్త పద్ధతిని తీసుకొచ్చి వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే డబ్బులు కనుక మేము డైరెక్ట్గా ఇస్తే మాకు డైరెక్ట్గా ఓట్లు వస్తాయి అనేది కదా అని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి దురుద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా వాళ్ళకి రేపొద్దున భవిష్యత్తులో ఒక పాములాగా కాటేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మానవ నైజం ఏ విధంగా ఉంటుందంటే మీరు డబ్బులు కనుక ఇచ్చుకుంటా పోతే 100 రోజులు డబ్బులు ఇచ్చి 101వ రోజు డబ్బులు ఇకపోతే 100 రోజులు డబ్బులు ఇచ్చిన సంగతి కూడా మర్చిపోయి 101వ రోజు మళ్ళీ రివర్స్ అవుతారు. ఒకటి సంక్షేమ పథకాల్లో కూడా ఉత్పత్తి పెరిగేటట్టు ఉండాలి. మీరు ఏదన్నా సంక్షేమ పథకాలు కనుక ఇస్తే ఒక లారీ ఇస్తేనో ఒక ఇన్నోవా ఇస్తేనో ఒక ఆటో ఇస్తేనో ఒక గేదెలు ఇస్తేనో లేకపోతే ఒక పొలం ఇస్తేనో పంటకి పెట్టుబడిగా ఇస్తేనో ఇట్లాంటివి కనుక ఏమన్నా ఇస్తే వాటిలో నుంచి లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఉత్పత్తి పెంచి డబ్బులు తలసరి ఆదాయం పెంచుకొని కావాల్సినటువంటి డబ్బులు అప్పు తీర్చి మాణిక్యాలరావు గారు అలాంటి పద్ధతికి స్వస్తి పెట్టేశారు. అలాంటి పద్ధతికి వైఎస్ఆర్సీపీ స్వస్తి పెట్టేసింది. ఇప్పుడు కేవలం డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వటం కోసం మాత్రమే అప్పులు చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ పద్ధతి ఇప్పటికీ 15 నెలలకే ఇట్లా ఉంటే భవిష్యత్తులో ఎంత దారుణంగా ఉంటుందో మళ్ళీ ప్రజల మీద వాళ్ళ తలసరి నెత్తి మీద ఎంత అప్పులు పడతాయి అనేది మొత్తం చూసే ప్రజలందరూ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాణిక్యాలరావు గారు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పులు చేసిన పరిస్థితి లేదా? లోటు బడ్జెట్ తోటే కదా ఈరోజు అధికార పార్టీకి వైసీపీ కూడా లోటు బడ్జెట్లోనే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు సంక్షేమం అన్నది ప్రతి ఒక్కరు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ కరోనా సిచ్యువేషన్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుంటుంది అని మాట్లాడే పరిస్థితి. అంటే కావాలని చెప్పే ఈరోజు ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని ఇరుకుడు పెట్టే విధంగా విమర్శలు చెప్పి ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? మేము ఒకటి చెప్తా ఉన్నామండి. ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు దాదాపు 16,000 కోట్ల అప్పుతోటి మనం ఇక్కడికి వచ్చాం. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 కోట్లు అప్పు చేసింది అనుకుందాం. సంవత్సరానికి వచ్చేసి 18,000 కోట్లు 19,000 కోట్లు అట్లా అప్పు చేసుకుంటూ వచ్చింది. అప్పు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేశాం. సంక్షేమ పథకాలు కూడా ఆ లబ్ధిదారుడికి భవిష్యత్తులో ఆ సంక్షేమ పథకం ద్వారా భవిష్యత్తులో వాడు జీవనాధారం పెరిగి వాడికి వ్యక్తిగతమైనటువంటి తలసరి ఆదాయం పెరిగి ఉత్పత్తి పెరిగి వాడు ప్రభుత్వం మీద మళ్ళా ఆధారపడకుండా ఉండేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. అనేక చోట్ల రోడ్లు వేసాం. మీరు వెళ్ళండి, దాదాపు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో వందల కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. అనేకమైనటువంటి బిల్డింగ్లు కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మామూలుగా రోడ్లు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి 1,00,000 కోట్లు ఏ పద్ధతిలో ఖర్చు పెట్టారో మీరు ఒకసారి చెప్పండి. కరోనా కష్టకాలం అని చెప్తా ఉన్నారు. కరోనాకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విరాళాలు వచ్చినాయి. ఆ విరాళాలు ఎంత వచ్చినాయో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. దాని మీద హెల్త్ కు సంబంధించినటువంటి వచ్చేటువంటి డబ్బుల్లో హెల్త్ కు సంబంధించినటువంటి దాని మీద మీరు ఎంత ఖర్చు పెట్టారు, అప్పులు తీసుకొచ్చినటువంటి దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఒక శ్వేతపత్రాన్ని మాణిక్యాలరావు గారు, ఈ రకంగా అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఎన్ని కోట్ల రూపాయలు అప్పట్లో మీకు చందాలుగా వచ్చినాయి వాటిని నిర్మించడానికి? ఆ లెక్కలు ఏమైనా ఉన్నాయా? అవి ఏమైనా ఎప్పటికైనా బహిర్గతం చేశారా మీరు? హుదూద్లో విశాఖపట్నంలో జరిగినప్పుడు ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, ఆ లెక్కలు ఏమన్నా చెప్పారా? అలాంటి లెక్కల్లోకి వెళ్ళేలాంటే మీరు కూడా చాలా తప్పులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అవేవి కూడా వ్యక్తపరచకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన డబ్బులు
ఏమైనాయో తెలియని పరిస్థితి కాదా? సార్ నేను ఒకటి చెబుతా ఉన్నాను, హుదూత్ సందర్భంగా వచ్చినటువంటి వాటికి ఖచ్చితంగా లెక్కలున్నాయి. అట్లాగే అమరావతి నిర్మాణం జరిగినట్టు కూడా లెక్కలున్నాయి. ఇప్పుడు సడన్ గా నన్ను ఇప్పుడు రమ్మన్నారు డిబేట్ లోకి, నేను వచ్చాను, మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాం. అసలు అదెందుకు ప్రభుత్వంలోకి మీరు వచ్చారు? హుదూత్ తుఫాను సందర్భంగా ఎంత విరాళాలు వచ్చినాయి, అక్కడ ఎంత ఖర్చు పెట్టారు, కరెంటు స్తంభాలకి ఎంత పెట్టారు, రోడ్లకి ఎంత చెప్పారు, మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి యథాస్థితి ఉండడానికి ఎంత ఉందో మీ దగ్గర చెప్పండి. లేకపోతే హుదూత్ తుఫాను సందర్భంగా మీరు ఇంత డబ్బులు వచ్చినాయి మీరంతా తినేశారని కూడా చెప్పాలండి, ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంది. అట్లాగే దాదాపు 8 నుంచి 9 వేల కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెట్టాం. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది ఏంటి అనేది కూడా మీరు మీ దగ్గర లెక్కలు ఉన్నాయి, ఇస్తూ వారు ఉన్నారు, లెక్కలు బయట పెట్టమనండి. ఎప్పుడు కూడా వాళ్ళు అడగలేదు, విష్ణు గారు అనలేదు, మీరు అడిగారు. ఎదురుదాడి కాదు సమాధానం. ఈ రోజు 17 నెలల్లోనే 1,00,000 కోట్లు దాటినటువంటి పరిస్థితి అప్పు. కేవలం మీరు దేనికి ఇస్తా ఉన్నారు? ఇంత అప్పులు తీసుకొచ్చి కూడా ఇంకా పెన్షన్లు సమయానికి ఇచ్చే పరిస్థితి లేకుండా పోతా ఉంది, ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోతా ఉంది, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజు వరకు ఒక రోడ్డు ఒక 1 కిలోమీటర్ వేసినటువంటి పరిస్థితి లేదు, ప్రాజెక్టులు మొత్తం ఎక్కడెక్కడ మూలబడినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అప్పు తీసుకొచ్చి సంక్షేమ పథకాల పేరు మీద అది కూడా ఒక డిఫరెంట్ పద్ధతిలో నేరుగా ఈ నెలలో 10,000 వేసాం, ఈ నెలలో 18,000 వేసాం అని అనుకుంటే అది మీకే కాదు ప్రభుత్వానికి ఇబ్బంది, భవిష్యత్తులో కూడా మీకు ఇబ్బంది. ప్లీజ్ వెయిట్, నేను వస్తాను. మాధవ్ గారు బీజేపీ ఎమ్మెల్సీ మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి మాధవ్ గారు. మాధవ్ గారు గుడ్ మార్నింగ్. రైట్, విష్ణు గారు. ఇప్పుడు వన్ మినిట్ అండి విష్ణు గారు ప్లీజ్. మాధవ్ గారు లైన్లోకి వచ్చారు. మాధవ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మాధవ్ గారు చూస్తున్నాం, రాష్ట్ర విభజన నేపథ్యం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అంశాలన్నీ కూడా రోజుకొక రకంగా రగడగా మారే పరిస్థితి. ఒక పక్క లోటు బడ్జెట్, మరో పక్క రాజధాని లేని పరిస్థితి. అక్కడ రాజధాని నిర్మిస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది, అక్కడ పెద్దగా నిర్మాణాలు జరగలేదు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చెప్పి ఇప్పుడు వచ్చిన అధికార పార్టీ వేరే రకంగా ఆలోచన చేస్తున్నారు. ఈ మొత్తం చూస్తే నెలకి 222 కోట్లు అప్పులు చేస్తున్నారు, రోజుకి 9 కోట్లు అప్పు చేస్తున్నారు, నిమిషానికి ఇంతని లెక్కలు పెట్టి చూపించే పరిస్థితి. ఇదంతా ప్రజలకు భారంగా ఉందని మాట్లాడే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం అనేయండి, కేంద్ర ప్రభుత్వం అనేయండి, అప్పులు చేయకూడదని ఎక్కడా లేదు, చేస్తారు, కానీ తలకు మించిన భారం అవుతుంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. బీజేపీగా మీరేం చెప్తారు? ముఖ్యంగా చాలా దురదృష్టకరమైన పరిణామం. అప్పు చేసి పప్పుకూడు తినాలి అనే ఆలోచనతో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం నడుస్తుంది. అప్పుల భారం మీద అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ రాష్ట్రాన్ని తీవ్ర సంక్షోభంలోకి తీసుకెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ నిజంగానే ఎవరైనా ఆలోచన చేస్తే, ఏ ఆర్థికవేత్త అయినా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఆలోచిస్తే చాలా దిగ్భ్రాంతి గొలిపే అనేక సంఘటనలు, 1 కాదు 2 కాదు, ఆ విధమైన పరిస్థితి ఏర్పడింది. ఇది ఎవరు కూడా సీరియస్ గా తీసుకోవాలి. వాళ్ళ బాధ్యతాయుతంగా తీసుకోకుండా బాధ్యతాయుతంగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా భావిస్తుంది. సంక్షేమం పేరు మీదట రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకెళ్తుంది. ఆ విధంగా అనేక రకాల ఇక్కట్లు రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాల్పోవటం ఖచ్చితం. కేవలం స్వార్థ రాజకీయాల కోసం, ఏదోదో ప్రచార పటాటోట కోసం ఎక్కువ సమయాన్ని వినియోగిస్తున్న తీరు చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఇకనైనా మేల్కొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే ఒకటంటే ఒక చర్య రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దురదృష్టం, మొన్న బడ్జెట్ లో కూడా ఎక్కడా కూడా ఒక్క అంశం కనిపించలేదు. నవరత్నాలు ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఏ రత్నం కూడా ప్రజలకు దూరం చేయదు. అది ఇవ్వగలిగే స్థితి రాష్ట్రం ఉందా అనేది మొదటి ప్రశ్న. కానీ ఈ ప్రశ్నకి సమాధానం లేకుండా వేల కోట్ల రూపాయలు మనం అప్పులు చేసి ఇవ్వాలి అనుకునే ధోరణి ఏదైతుందో చాలా దురదృష్టకరం. ఈ రోజు పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి ఏమైందంటే కొత్త అప్పులు పుట్టలేని ఒక పరిస్థితి. దీని కారణంగా స్టేట్ ఓన్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో, లాభసాటిగా ఉన్న కార్పొరేషన్స్ కూడా అప్పుల భారాన్ని పడేసి, ఎంత పడేసిందంటే మీరు ఆశ్చర్యపోతారు, 1,00,000 కోట్ల రూపాయలు ఈ స్టేట్ ఓన్ కార్పొరేషన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం అప్పులు చేయటం వేరు, ఈ స్టేట్ ఓన్ కార్పొరేషన్స్ ఎప్పుడు కూడా ఆదాయాల్లో చాలా స్టేట్ ఓన్, ఇవన్నీ కూడా లాస్ మేకింగ్ చేశారు. దీంతో పాటు చాలా మందికి పేబుల్స్, చాలా మందికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా మంది కాంట్రాక్టర్స్ గత సంవత్సరం బట్టి గత ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా పేబుల్స్, అది కూడా ప్రజల మీద భారమే. సుమారు రమారమి 3,50,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల పైన భారం పడింది. ఇవాళ దీని గురించి ఆలోచించట్లేదు. ఇవాళ డెట్ టు జీడిపి రేషియో ఏదైతుందో
దేశంలోనే అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంటే అది ఆంధ్రప్రదేశ్. 38.5% ఉంది. 20% ఉండాలి. ఆ విధంగా ఉన్న పరిస్థితి ఇవాళ కేంద్రం FRBM లిమిట్స్ పెంచుకోవాలని మార్గదర్శకాలు ఇచ్చాయి. రాష్ట్రం సంతోషపడచ్చేమో కానీ దీని కారణంగా ఇంకా ప్రమాదం పెంచి మితిమీరిపోతుందని మా అభిప్రాయం. FRBM లిమిట్స్ ఎప్పుడైతే పెంచారో 2%, దానికి చాలా రెస్పాన్సిబుల్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మీరు కేవలం ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుంది, ఈ ప్రజలకందరికీ మనం ఆ విధంగా ఉంటున్నామనే అభిప్రాయంతో కాకుండా చాలా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక్కటంటే ఒకటి ఆదాయ వనరు లేని పరిస్థితి. దీని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే మరి ఏం చేయాలి, తప్పదు, పన్నుల భారం పెంచే పరిస్థితి లేదు కనుక విద్యుత్ ఛార్జీలు పెంచేసింది, RTC ఛార్జీలు పెంచేసింది, శాండ్ సంబంధించిన రేట్లు పెంచేసింది, మైన్ సంబంధించిన విపరీతంగా అందరిపైన తడిసి మోపడి అందరిపైన ఇవి వేయటం జరిగింది. అలాగే దాంతో పాటు మద్యం రేట్లు కూడా విపరీతంగా పెంచింది. అంటే రేట్లు పెంచడం ద్వారా ప్రజలకి ఏదో మంచి చేయాలి, ఆదాయం పెంచుకోవాలనే ఆలోచన తప్ప ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా మన రాష్ట్రానికి సక్రమైన ఆదాయం తెచ్చుకోవాలి అనే ఒక్కటంటే ఒక ఆలోచన చేయలేదు. దీనికన్నా దురదృష్టం ఇంకొక పరిస్థితి లేదు. ఎవరికీ పనికిరాని, ఎవరికి అక్కర్లేని రాజధాని విషయంలో రగడ చేస్తూ రాజకీయం చేస్తున్న రాక్షస వ్యాపార రాష్ట్రంలో జరుగుతుంది. ఇది అత్యంత దురదృష్టకరమైన పరిణామం. ప్రజలకు ఎవరికి సంబంధం లేదు. రాజధాని సెక్రటరియట్, అసెంబ్లీ దానికి సంబంధించిన వాళ్ళు వెళ్తారు, కానీ దానిపైన రగడ చేస్తూ గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దుబారా చేసింది. దీనిలో వాస్తవం ఉంది. ఈ ప్రభుత్వం కూడా దానికి 3 రెట్లు చేయాలనే ఆలోచన మరి ఏమిటో తెలియదు, కానీ ఆ విధమైన అభిప్రాయంతో ముందుకెళ్తున్నారు. కనుక రాష్ట్రం ఎక్కడుంది, మనం ఎలా వెళ్ళాలి, ఎంత ఆదర్శవంతంగా పరిపాలన చేయాలి, మన ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవాలి, ఒక్క ఆలోచన చేయట్లేదు. గత ప్రభుత్వం ఖర్చులు విపరీతంగా చేస్తే దానికి రెట్టింపు చేస్తున్నారు తప్ప తగ్గించే ప్రయత్నం చేయట్లేదు. అనవసరమైన ఖర్చులు అన్ని కూడా ఎంత అనవసరమైన ఖర్చులు అంటే ఒక్కటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఏదైతే అసెంబ్లీ దాని పక్కనే ఉండే సెక్రటరియట్ కి ముఖ్యమంత్రి వెళ్ళగలుగుతారు, పక్కనే గేట్ కూడా పెట్టడం జరిగింది, నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, అక్కడే ప్రమాదం కూడా లేదు. అయితే దానికి కాన్వాయ్ యూజ్ చేస్తారు. ఇక్కడి నుంచి అంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉంటే అక్కడి నుంచి ఆయన సెక్రటరియట్కి వెళ్ళడానికి వాడే కాన్వాయ్ ఖర్చు ఏదైతే ఉందో నెలకి 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట. ఆ విధంగా ఆయిల్ కి, సిబ్బందికి, ఇబ్బందికి. సో ఆ విధంగా తగ్గించుకోవాలనే ఆలోచన కానీ ప్రభుత్వానికి వస్తే అనేక చోట్ల కోట్లు విధించి ఆదాయం పెంచుకునే అవసరం ఉంటుంది. కానీ దురదృష్టం ఆ పరిస్థితి కానీ ఆలోచన కానీ లేదు. కేవలం గత ప్రభుత్వం సంబంధించిన అంశాలని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా అడ్డుకోవాలి అనే ఆలోచనతో వెళ్ళాలి అని తప్ప రాష్ట్ర ఆదాయం గతంలో వాళ్ళు చేశారు, దానికే భిన్నంగా మనం చేద్దాం. వాళ్ళు అప్పుల భారాన్ని పెట్టారు. ఇట్ ఈస్ ఛాలెంజ్ టు మీ. నేను ఒక 2 సంవత్సరాల్లో ఈ విధంగా తగ్గిస్తాను, డెట్ టు GDP రేషియో, FRBM లిమిట్స్ ఈ విధంగా తెస్తాను, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో నేను పూర్తిగా పారదర్శకంగా ప్రజల ముందు పెడతాను, ఏ అప్పు చేసినా ప్రజలకు తెలియజేస్తాను. కానీ దురదృష్టం ఇవాళ ఏమైపోతుందంటే రాష్ట్ర ఖజానాకి డబ్బులు పెంచే ఆలోచనలో భాగంగా ప్రభుత్వ భూములు వేలంపాటుకి అమ్మాలని ఆలోచన చేస్తుంది, ఆస్తుల్ని అమ్మి సమకూర్చాలని ఆలోచన చేస్తుంది, స్టేట్ ఓన్ కార్పొరేషన్ డబ్బులు తేవాలని ఆలోచిస్తుంది. ఇదంతా దురదృష్టకరమైన పరిణామం. ఆ విధంగా ఆలోచించాలి, పార్టీలకు అతీతంగా ఆలోచించాలి. ఆ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని అంటూ కాకుండా రెస్పాన్సిబుల్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే భావి తరాలకి మనం సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. విష్ణు గారు చూస్తున్నాం, బీజేపీ వెర్షన్ అవ్వండి, టీడీపీ వెర్షన్ అవ్వండి, గత ప్రభుత్వం ఏవైతే కొన్ని తప్పులు చేసిందో అదే ఈరోజు అధికార ప్రభుత్వం కూడా చేసే పరిస్థితి. ఈరోజు అప్పు చేసి పప్పు కూడు చేసే దుస్థితి ఎందుకు? రానున్న తరాలకి, ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? ఈ రకంగానే రోజుకు పెంచుకుంటా పోతే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, లేదంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, సార్ అందరినీ విమర్శిద్దాం. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఎట్లా పడితే అట్లా విమర్శిద్దాం. బట్ కానీ ఒక పొలిటికల్ పార్టీకి ఉన్నటువంటి సిచ్యుయేషన్ అర్థం చేసుకుని ఉన్నటువంటి గవర్నమెంట్కి ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా పొలిటికల్ పార్టీస్ ఉంటుంది కదా. చెప్పాలంటే ఎజెండా ఫిక్స్ చేయమని చెప్పండి. ఈరోజు ప్యానల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు మేమేం అప్పులు జరుగుతున్నాయి, ఉన్నటువంటి పరిస్థితి ఇది, దాన్ని బట్టి మేము ₹1 కూడా అవినీతి, ₹1 కూడా దుర్వినియోగం కాకుండా సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము రెండింటి మీద మేము ఖర్చు పెడతా ఉన్నాము. సరే, దీన్ని కూడా రోజుకి, నిమిషానికి, గంటలకి, సంవత్సరానికి మా ప్రభుత్వం వచ్చిన దగ్గరికి ఎంత అప్పు అయిపోయింది ఏంటనేది చెప్తున్నారు. సరే, ఉత్పాదక రంగాలు, కొన్ని అలైడ్ సెక్టర్స్ మీద మేము ఏ రకంగా గతంలో కంటే వ్యవసాయ రంగం మీద ఎట్లా చేయాలి, లేకపోతే విద్యా రంగం మీద ఎట్లా చేయాలి, వైద్య రంగం మీద ఎట్లా చేయాలి,
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా శక్తిని వారి కాళ్ళ మీద ఎలా నిలబడేటటువంటి ప్రయత్నం చేయాలి అని ఒక కొత్త గవర్నెన్స్ మేము తీసుకొచ్చాము. ఈ సందర్భంలో కొంత అప్పులు అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, కేంద్రం ఇచ్చినటువంటి అనుమతిని బట్టి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, చేస్తారు. సరే, ఇదంతా ఒక ఎత్తు, ఇదంతా ఇది జనరల్ అన్నమాట. భారతీయ జనతా పార్టీ చెప్పాలి, ఎట్లా పన్నులు వేయకండి, అప్పులు చేయకండి, కేంద్రం చేతులు ఎత్తేస్తుంది, లేకపోతే మొట్టమొదటి లోటు బడ్జెట్ ని ఇప్పటి వరకు మేము ఇవ్వకపోయినా మీరు కాపుగా ఉండాలి, లేదంటే జిఎస్టీని ఇవ్వలేకపోయినా మీరు అప్పులు చేసుకోమని సూచనలు సలహాలు ఇచ్చినా కూడా దాన్ని పాటించాలి. ఇట్లాగా బోల్డ్ అంతా ఉంటుందండి ల్యాబ్స్. కేంద్రం నుంచి రాష్ట్రాల్లో ఆదుకునేటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. లేదంటే గత విభజన చట్టంలో ఉన్నటువంటి మొట్టమొదటి రెవెన్యూ లోటు కానివ్వండి, వెనుకబడి జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, దానికి ఇవ్వాల్సినటువంటి నిధులు కానివ్వండి, విభజన చట్టంలో ఏం పొందుపరిచారో దాన్ని అంతా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కానీ ఇవంతా ఉంటుంది. ఇవంతా వాళ్ళకున్నటువంటి పరిస్థితుల్లో, వాళ్ళకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని కొంత పక్కన పెట్టి కొంత నిదానంగా చేయటము, లేకపోతే వాళ్ళు స్టేట్ లో రెవెన్యూ లేదు కాబట్టి మేము చేయగలిగిన పరిస్థితి ఏముంటుందని చెప్పడం, ఇలాగ వాళ్ళ స్థాయిలో వాళ్ళకు ఉంటుంది. అట్లాగే పొలిటికల్ పార్టీస్ కూడా అప్పులు చేయొద్దు, అప్పులు ఊపిలో దింపద్దు అని చెప్పేటటువంటి ప్రయత్నం కాదు. దుబారా అనేది ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ₹1 దుబారా చేసిన పరిస్థితి ఉండదు. అలా ఎక్కడ కూడా అవినీతి లేదు. కానీ పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ ఎజెండా ఫిక్స్ చేసుకుని, ఇగో ఇట్లా చేయండి, ఇలా చేయండి, ఇలా మీరు అప్పులు చేయకండి, ఇలా భారాలు మోపకండి, పన్నులు వేయకండి, యాజ్ ఇట్ ఈజ్ ఎలా కంటిన్యూ చేయండి అని చెప్పి వాళ్ళ సలహాలు ఉంటే కూడా చెప్పండి సార్. ఇప్పుడు మేము అప్పులు చేయటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే అప్పులు చేయొద్దని ఎవరో చెప్పట్లేదండి విష్ణు గారు. అప్పులు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితుల్లో ఇంకా చేయాల్సి ఉంది. కానీ తలక మించిన భారంగా చేసి ప్రజా సంక్షేమమే అని చెప్పి మీరు పెట్టిన సంక్షేమం కోసం అని చెప్పి పూర్తిగా మునగొద్దు అని చెప్పే పరిస్థితిలో ప్రభుత్వానికి స్పృహ ఉంటుందండి. తీసుకెళ్లి మొత్తం అంతా అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగానో, లేదంటే దీని ఇప్పటికే మేము వడ్డీలుగా వస్తాం. గత 2.5 కోట్ల లక్షల రూపాయలు సంబంధించినటువంటి దానికి మొన్నే 420 కోట్లు ఎంతో వడ్డీలు కట్టడం జరిగింది. ఇదంతా ఉంటుంది. ఇప్పుడు వైజ్ గా పార్టీలు ఆలోచన చేసినప్పుడు సజెషన్స్ కూడా రావాలా. 24 గంటలు ఊకదంపుడు కాదు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ఓవర్కమ్ అవడానికి ఒక పొలిటికల్ పార్టీగా మనం ఎట్లా సలహా ఇవ్వాలి ప్రభుత్వానికి కానీ, లేదంటే పబ్లిక్ కానీ ఎట్లా చెప్పాలి అనేది ఒక థింకింగ్ కూడా ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప మేము చేస్తున్నటువంటి ప్రతి పనిని విమర్శిస్తూ అప్పులు చేస్తారని, సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మాట్లాడటం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో, కరోనా సిచ్యువేషన్ లో కేంద్ర ప్రభుత్వము అంతంత మాత్రంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ లో, మా గతంలో ఉన్నటువంటి అప్పులు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఈ రోజు ప్రభుత్వంలో ప్రజలు మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు ఏ విధంగా మేము చేస్తున్నామో, ఏ విధంగా పొలిటికల్ పార్టీస్ ఇవ్వాలో సజెషన్స్ ద్వారా అయితే దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప 24 గంటలు ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎట్లా బదనాం చేయాలి, ఎట్లా ఇది చేయాలి అనే ఉద్దేశం కాదు కదా. ఇగో ఈ విధంగా చేస్తే మీకు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది, ఇలా ఈ సెక్టర్స్ లో ఖర్చు పెట్టినని చెప్తే దాన్ని కూడా పరిశీలిస్తాం. అలాంటి సూచనలు తీసుకునే పరిస్థితి ఉందండి వైసీపీ ప్రభుత్వానికి? ఎవరైనా ప్రతిపక్షాలు సూచనలు ఇస్తే ఆహ్వానించే పరిస్థితి ఉంటుందా? వాస్తవంగా చెప్పండి విష్ణు గారు. సార్, ఇప్పుడు మీరు కూర్చోవలసల్లా, మీరు నేను ఇలాగ ప్యానెల్ లో కూర్చోవలసల్లా. ప్రభుత్వానికి సలహా అంటే ఒక ఉత్తరం రాయొచ్చు, ప్రభుత్వానికి సలహా అంటే ఒక డిస్కషన్ లో ఒక మంచి సలహా చెప్పచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టచ్చు. ఈ ఎవరి మీద భారాలు మోపకండి. నెంబర్ 1, ఈ రోజు మీరు ఇస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో ఇది ఎత్తేసేయండి, ఇది ఎత్తేసేయండి, ఇది తీసేయండి, ఇది తీసేయండి, ఇట్లా చెప్పండి. ఇంకా ఫైనాన్షియల్ థింక్ ట్యాంక్స్ కూడా ఉంటారు పొలిటికల్ పార్టీస్ లో. ఆ థింక్ ట్యాంక్స్ అంతా కూడా ఆలోచన చేసి ఒక పేపర్ ప్రకటన చేయమని చెప్పండి పొలిటికల్ పార్టీస్. మాకేం అభ్యంతరం లేదు. అది కనుక నచ్చితే, అది కనుక సూటబుల్ గా ఉంటే, అది కనుక ఆచరణ యోగ్యంగా ఉంటే దాన్ని ఏ విధంగా చేయాలో మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము కూడా ఆలోచిస్తాం. ఆ విధంగా లేకుండా మీరు మొత్తం డబ్బులు అందరూ ఇచ్చేస్తున్నారు, ఇది ఒక బ్యాడ్ కల్చర్ క్రియేట్ అయిపోతుందని ఓ పక్కన సన్నాయి నొక్కుంటారు, ఓ పక్కనేమో మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి అంటే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఆయా రంగాల్లో ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి చేయూత ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేయూతను ఇవ్వాలి. ఆ విధంగా ముందుకు సాగినప్పుడే ప్రభుత్వము ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ చెప్తున్నా. కాబట్టి ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలి. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ ఏముంటది,
ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు పోయి మేమేదో అది ముందు రావాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇంకొకరు ఇంకో రకంగా అంటారు, ఇంకొకరు ఇంకో రకంగా. ఇది కాదు, ఇది జనరల్ డిస్కషన్, జనరల్ టెండెన్సీ అనమాట. ఇది కాదు. మీరు పార్టీలన్నీ మీటింగ్ పెట్టుకోండి, డిస్కస్ చేయండి. పార్టీలో ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి ఆలోచనలు చేయగలిగినటువంటి పెద్దలు ఎవరన్నా ఉంటే ఇగో ఈ ప్రభుత్వం ఈ రకంగా చేయమని చెప్పండి. మళ్ళీ వారం రోజుల తర్వాత నేను 99 టీవీకి వస్తాను. కాబట్టి మా ముందున్నటువంటి కర్తవ్యం ఏంటంటే మేము ఈ రకంగా చేస్తున్నాం. ఈ రోజు ఒకేసారి 30 లక్షల మందికి 7,000 కోట్ల రూపాయలు ఇచ్చి 4 సంవత్సరాల్లో వాళ్ళందరినీ బ్యాంకులతో వివిధ రంగాల్లో వివిధ కార్యక్రమాల్లో వాళ్ళందరినీ కూడా టైఅప్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. అలాగే వ్యవసాయ రంగము, ఆక్వా రంగాన్ని ఇచ్చేయాలని చెప్పని, పౌల్ట్రీ రంగాన్ని ఇచ్చేయాలని చెప్పని, లేకపోతే డైరీ రంగాన్ని ఇచ్చేయాలని చెప్పని, ఇలా ఒక నూతనమైనటువంటి వరవల్లో వెళ్తున్నాము. అంతే తప్ప నిమిషానికి, గంటకి, రోజుకి, సంవత్సరానికి అప్పులు లెక్కలు వేసుకుంటే ఈ ప్రభుత్వం ప్రజల యొక్క జీవన స్థితిగతులు కొలాప్స్ అయిపోతాయి. కాబట్టి దాని గురించి కూడా ప్రతిపక్షాలు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఓకే. కళ్యాణ్ గారు ఏవైనా సూచనలు సలహాలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం స్వీకరిస్తుంది. ప్రజలు మాకు పట్టం కట్టారు, ఆ విధంగా వాళ్ళ సంక్షేమం కోసం మేము ముందుకు సాగుతాము. కావాలని చెప్పి ఈరోజు ప్రతిపక్షాలు ఈ రకంగా దీన్ని బ్యాట్ చేసే విధంగానే ఆలోచన చేస్తున్నారు తప్పించి వాస్తవంగా వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి తప్పు లేదు. కరోనా సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తాము, మీ సూచనలు సలహాలు తీసుకుంటని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మా అప్పులు తీర్చుకుంటా పోదాం అని చెప్పి ఎవరో చెప్పరండి. అన్ని తెలుసు కూడా ఆ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి మల్లాది విష్ణు గారిది కూడా పాపం కాంట్రవర్ట్ సిచ్యువేషన్. మన ఆయన కూడా ట్రాన్స్పరెంట్ గా మాట్లాడండి, మీరు విద్యార్థులు ప్రదర్శన చేయండి అని మనం కూడా చెప్పలేం. ఎందుకంటే పార్టీ అండర్లో ఉన్నప్పుడు, పార్టీ అండర్లో కింద ఉన్నప్పుడు ఆ పార్టీ వెనకేసి రావాల్సి వస్తుందండి. కాకపోతే ఇక్కడ జనాలందరికీ అర్థమవుతుంది కదా, విద్యావంతులు ఎక్కువయ్యారు, ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది, ఆర్టీఐ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవాళ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అంటాం సార్. బొగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ లోనే 34.6% అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ మనం కట్టాలి. అంటే మన రాష్ట్రంలో వచ్చే ప్రతి 100 రూపాయల సంపాదనలో సుమారు 34 రూపాయలు 50 పైసలు వడ్డీలకో అసలు చెల్లింపులుగా మనం కడితే మనం ఇంత కష్టపడతామో 75 రూపాయలు వాడుకోవడం, 65 రూపాయలు వాడుకోవడం ఉంటుంది. ఈ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ గురించి పట్టించుకోకుండా ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం బారోయింగ్స్ మీదే ప్రభుత్వాన్ని నడుపుతా ఉంటే రాష్ట్రంలో సేల్స్ ట్యాక్స్లు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్లు నానాటికి పెరిగిపోయి మీరు నేను మళ్ళా విష్ణు గారు 2 వీలర్ నడుపుతున్నప్పుడు 35 రూపాయలు 40 రూపాయలు ఉండే పెట్రోల్ 75కి 80కి 100కి వెళ్ళిపోతున్నా మనం అందరం ప్రజలు ఏదో ఉద్ధరించేస్తున్నాం. మన ప్రజల కాలం నిలబడ్డ పథకాలు ఇచ్చేస్తున్నాం. అంటే ఓ చేత్తో పథకాలు ఇచ్చి, ఓ చేత్తో ట్యాక్సులు కట్టించుకుని, ఓ చేత్తో పథకాలు ఇచ్చి, ఓ చేత్తో అప్పులు చేస్తా ఉంటే ఏ ప్రభుత్వం వచ్చినా 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉండడం, తలకు మోపిన భారం జనాల మీద వేయడం, మళ్ళీ వాటిని క్లియర్ చేసుకోవడానికి నూతన ప్రభుత్వాలు కరెంటు మీదో, పాల మీదో, బియ్యం మీదో, పప్పుల మీదో, ఉప్పుల మీదో, పెట్రోల్ మీదో, కిరసనాయిల్ మీదో రేట్లు పెంచడం. ఈ థియరీ కాకుండా కొత్తగా ఏమన్నీ చెప్పండి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా కొత్తగానే చెప్పే ప్రయత్నం చేద్దాం. ఆరోగ్యశ్రీతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయిలో మీరు నడపండి. కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుంటున్నటువంటి డబ్బుల్లో 30% తగ్గించి తీసుకోండి. అది ప్రభుత్వానికి రెవెన్యూ కాదంటారా? రోడ్లు మంచి నీట్ గా నిర్మించుకున్నాం, మన దగ్గర రవాణా వ్యవస్థ బాగుందన్నాం, ఆర్టీసీకి గ్యారేజీలే ఖర్చు తగ్గించుకున్నాం, అది మన ఆర్థిక వనరు కాదంటారా? మనం రెవెన్యూ పెంచుకోవాలనుకుంటే దానికి థింక్ ట్యాంక్ అక్కల్లా, దానికి మేధావాదం అక్కల్లా. ఏం చేయాలో ఏ ప్రభుత్వంలో పెద్దలకైనా తెలుస్తుంది, నడిపేటువంటి అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ అందరికీ తెలుస్తుంది. కానీ పొలిటీషియన్స్ బ్యూరోక్రాట్స్ తో ఎవరు కదా సమాంతరంగా ప్రజలు చేరుకోబడ్డటువంటి అధికార దర్పాన్ని చూపెడతారు. కాబట్టి విద్యార్థులైనటువంటి బ్యూరోక్రాట్స్ లేకపోతే కలెక్టర్ల స్థాయిలో ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్ డెఫిసిట్ మీద, ఫైనాన్షియల్ లెజిస్లేషన్ మీద పూర్తి పట్టున్న వాళ్ళు కూడా మౌనంగా ఉంటారు. మనకెందుకులే 5 ఏళ్ళు తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఉంటుందో పోతుందో, మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ విఆర్ని పంపిస్తారో, లేదా మళ్ళీ సెలవు మీద వెళ్ళమంటే ఇంతకు వచ్చి గొడవ అనుకుంటారండి. ఇవాళ సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్తున్నాయి, తిరిగి ఆ డబ్బులు ప్రజలు ఖర్చు పెడతారు కదా ఏదో రూపం మీద, ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వచ్చేటువంటి మెకానిజాన్ని మనం సరి చేసుకుంటే, ఆ ట్యాక్స్ కలెక్షన్ మనం సరి చేసుకుంటే, ఆ రెవెన్యూ ఇన్కమ్ ని మనం పెంచుకుంటే అవుట్కమ్ ఎలా వెళ్ళిపోతుందండి. ఇన్కమ్ పెంచుకుంటే సమస్యలు పరిష్కృతం అవుతాయంటే అప్పులు చేయకుండా ప్రభుత్వం ఎలా నడపమంటారంటే ఏంటండి? అప్పులు చేయకుండా ప్రభుత్వాలు ఎవ్వరు నడపలేదు. అది ఆ రాజు దిగొచ్చినా అప్పులు చేయకుండా ప్రభుత్వం నడపలేదు. దాని గురించి మనం ఏమీ తప్పట్లా. మనం ఖర్చు పెడుతున్న డబ్బు
అసెట్స్, స్టేట్ అసెట్స్ డెవలప్మెంట్ గా, లయబిలిటీస్ గా అన్నది కూడా మనం చూసుకోకపోతే, ఆ ద్రవ్యోల్బణం లోటు అనేటువంటిది నానాటికి పెరిగిపోతే మన కనీస జీవితం సంక్షేమ పథకాల మీద ఆధారపడితే తప్ప బతకలేని పరిస్థితికి వెళ్ళిపోతారండి. మధ్యతరగతులు కూడా కాయ కష్టం చేసి సంపాదించుకున్నటువంటి డబ్బుల్ని దైనందిక జీవితంలో సామాన్యమైన పప్పులు ఉప్పులు వస్తువులు కొనుక్కోవడానికి కూడా భారీ ఎత్తు పన్నులు, పోనీ పన్నులు విధించి ఎంతంత ఖరీదు పెట్టి కొనుక్కోవడం పండించే రైతుకి వెళ్తుంది, వాళ్ళు ప్రభుత్వ ఖజానాలోకి వస్తుంది. మొత్తం మళ్ళీ తిరిగి ఇది ఒక ర్యాట్ రేస్ సార్. ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళందరికీ తెలుసు, చూసే లక్ష్యాలకి తెలుసు. కానీ నేను లాస్ట్ గా చెప్పేది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఏ రోజైతే ఇంత భారీ స్థాయి సంక్షేమ పథకాన్ని ప్రచారంలో ఆయుధాలుగా, అస్త్రాలుగా వాడకూడదు అనేటువంటి రూల్ పెడతాదో అప్పుడు మాత్రమే ప్రజలకు వాస్తవాలు చెప్పే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం. ఓకే, రైట్. మాణిక్యాలరావు గారు, ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రతిపక్షాలు అవనియండి, ప్రజలు అవనియండి, మంచి సూచనలు ఇస్తే తూచా తప్పకుండా మేము పాటిస్తాము. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈరోజు ప్రజలు మాకు పట్టం కట్టారు కాబట్టి ఆ విధంగా మేము అడుగులు వేస్తామని చెప్తాను. రైట్. ప్రతిసారి విమర్శలు కాకుండా ఒక మంచి సూచనలు చేసే పరిస్థితి ఎందుకు ఉండట్లేదు మీకు? వర్మ గారు, విష్ణు గారు పెద్దలు, ఆయన అసెంబ్లీలో చాలా కాలం నుంచి పనిచేస్తూ ఉన్నారు, సీనియర్ పొలిటీషియన్. ఆయన మాట్లాడేది కానీ మిగతా వాళ్ళు మాట్లాడేది కానీ అందరూ వింటూ ఉన్నారు. ఈరోజు గత ప్రభుత్వాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి నుంచో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి జగనో అందరూ అప్పులు తీసుకొస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలు ఏమి చేసినా, అప్పులు తీసుకొచ్చినా కూడా సంక్షేమాన్ని అట్లాగే అభివృద్ధిని సమానంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి గనక లేకుండా, ఉత్పాదకత పెంచకుండా, తలసరి ఆదాయం పెంచకుండా, ఉద్యోగిత పెంచకుండా, ఇవన్నీ చేయకుండా సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చుకుంటా వెళ్ళడం అనేది చాలా తప్పు. నేను కూడా ఒక ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తిని. సంక్షేమ పథకాలు వద్దని ఎందుకంటాం బలహీన వర్గాలకి? అయితే మీరు సంక్షేమ పథకాలు పూర్తిగా ఇస్తున్నారా, ఒక దురుద్దేశంతో ఇస్తున్నారా, వాళ్ళని దేనికి పనికి రాకుండా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళని ఇంకా ఒక ఇండస్ట్రియలిస్ట్గా మీరు గతంలో ఎన్నికలకు ముందు చెప్పినట్టు ఇండస్ట్రియలిస్ట్గా తయారు చేస్తా ఉన్నారా, వాళ్ళకి ఏదైనా ఒక ప్రాజెక్టులు వచ్చేటట్టు చేస్తున్నారా, ఆ ప్రాజెక్టులు నిలబడేటట్టు చేస్తున్నారంటే అవన్నీ ఏమీ లేవు. సూచనలు ఇవ్వలేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాదాపు 100-200 మంది సలహాదారులే ఉన్నారు. సలహాదారులకి అందరిని తగ్గించి గట్టి సలహాదారులు ఒకరినో ఇద్దరినో పెట్టుకోండి, ఈ సూచనలు స్వీకరిస్తారా? తర్వాత విష్ణు గారు మాట్లాడేటప్పుడే ఒక మాట మాట్లాడారు, ఏమని? మీ పార్టీలో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ రేపు పొద్దున్న నేను 99కి వస్తాను, ఈసారి కూర్చోప్పుడు నాకు చెప్పండి అన్నారు. ప్రభుత్వానికి సూచనిస్తున్నాం, మీరు అందరూ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి ఈ సబ్జెక్టు మీద. మేము కూర్చోవటం ఏంది? కూర్చుంటే ఎవరికి వాళ్ళే కూర్చుంటారు, అదే నా పద్ధతి? అది పద్ధతి కాదు కదా. ఒక అఖిలపక్షం మీద ఇగో ఈ విధంగా అప్పులు పెరిగిపోతా ఉన్నాయి, మేము సంక్షేమం అనే పేరు మీద వెళ్తా ఉన్నాం, నవరత్నాలు మాత్రమే మా ఎజెండా, మేము ఏ డబ్బులు వచ్చినా వాటికే వేస్తా ఉన్నాం, ఆ మిగతా సప్లాన్ విషయాలు కానివ్వండి, ఎస్సీలకు సంబంధించినటువంటి లోన్స్కు సంబంధించినటువంటి రాయితీల విషయాలు కానీ ఏం పట్టించుకోవట్లేదు, అన్ని కూడా నిర్వీర్యం చేసి చేస్తా ఉన్నాం, మేము ఇది కరెక్ట్ అనుకుంటా ఉన్నాం, కరెక్టో కాదో అని ఒక అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి. మమ్మల్ని కూర్చోమంటారేంటి? అది అంత పెద్ద పొలిటీషియను, సీనియర్ పొలిటీషియను విష్ణు గారు అట్లా మాట్లాడుతూ కరెక్టేనా? అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసిన తర్వాత ఏదైనా మంచి సూచన వస్తే మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి. బీజేపీ మాధవ్ గారు మాట్లాడారు, సరే విష్ణు గారు మాట్లాడినట్టు ఆయన కూడా ఏమన్నాడు, గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేశారు, ఇప్పుడు చేశారు అని. సరే, వాళ్ళు రెండింటిని ఒకే ఘాట కట్టాలని చూస్తా ఉన్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వారసత్వంగా అప్పులు ఎంత వచ్చినాయి, ఎంత అప్పులు తీర్చాము, విద్యుత్ బకాయిలు ఎంత తీర్చాము, ఇంకొకటి ఎంత తీర్చాము, అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏం చేసాము, ప్రాజెక్టులకి మంచినీటి ప్రాజెక్టులకి ఎన్ని కట్టాము, లేకపోతే సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని కట్టాము, విద్యుత్తులు సంబంధించినటువంటి ఎన్ని చేసాము, సంక్షేమ పథకాలు ఎన్ని చేసాము, లేకపోతే గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ చేసాము, ఇదంతా కూడా ఉంది. ఏదో వేగంగా ఒక మాట చెప్పడం కాదు కదా. అట్లాగే మీరు కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి మహాప్రభు అని చెబుతా ఉన్నాం. మేము చేసినప్పుడంతా సంవత్సర కాలంలో 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు లెక్కలు ఉన్నాయి, మీ దగ్గర కూడా ఉన్నాయి. మీరు 15 నెలల్లోనే 1,00,000 కోట్లు చేశారు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 1,48 కోట్లు అప్పు చేశారు. ఆ అప్పులు కూడా తీరుస్తా ఉన్నాం. మీరు విష్ణు గారు ఒక మాట చెప్పారు, అప్పులు గత ప్రభుత్వాలు చేసినటువంటి అప్పులు తీర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది, అప్పులు లేకుండానే ఉంటుందని మీరు ప్రభుత్వంలోకి వచ్చారా? మీరు అనేకమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. చాలా మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరకుండా పోయినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఒక గట్టి సూచన రావాలంటే నిజంగానే ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవటం కాదు, చిత్తశుద్ధి ఉంటే ఒక కీలకమైనటువంటి నేత
విష్ణు గారు చాలా కీలకమైనటువంటి నేత. ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడమనండి. అప్పులు కుప్పలు తప్పలుగా పెరిగిపోతా ఉన్నాయి, ఒక పక్క అభివృద్ధి లేకుండా పోతా ఉంది, మరి Okay. ప్రాజెక్టులు కానీ ఏమి ఇంతవరకు లేదు, నిరుద్యోగిత తగ్గించే పరిస్థితి లేదు అని Okay, జగన్మోహన్ okay. రెడ్డి గారితో మాట్లాడి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయమని చెప్పండి. Okay, okay. అఖిల పక్షానికి బీజేపీ వాళ్ళు వస్తారనుకుంటున్నాను, మేము వస్తాం, రాను వాళ్ళు ఎవరో ఎండగట్టండి. ఓకే మాణిక్యాలరావు గారు. విష్ణు గారు సారీ సార్ ఇప్పుడు ప్లీజ్. నేను మాట్లాడింది అంత రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. అప్పులు మేము ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో, ఏదైతే నవరత్నాలు అన్నామో దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పింది పొలిటికల్ పార్టీస్ ని ఒక స్టాండ్ తీసుకోమని చెప్పాను. ఓకే అండి. ఇందాక జనసేన నుంచి వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ ఏం మాట్లాడతారో అది ప్రజలకి అప్పులు కావాలి, అప్పులు ప్రభుత్వం చేస్తుంది అనే దాంట్లో నిర్విధాంశం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం కాదు, పక్కనున్న తమిళనాడు, పక్కనున్న తెలంగాణ, పక్కనున్న ఒరిస్సా, కేంద్ర ప్రభుత్వము అందరికీ లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఓకే, అది అప్పులు అనే అంశం కాదు. మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఉత్పాదక రంగం మీద ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా దాని మీద మేము ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా అధిగమించాలని చెప్పిన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంతే తప్ప ఒక పార్టీ డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. మీరు అప్పులు చేయకండి, సంక్షేమ కార్యక్రమాలు తగ్గించుకోండి, పన్నులు వేయాలా, లేకపోతే ఎట్లా లీకేజీలు అరికట్టుకోవాలి, ఇవన్నీ కూడా సలహాలు చెప్పంటే అఖిలపక్షాన్ని పిలవండి, లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ అంటారు. ఈ రోజు మేము డైరెక్ట్ గా సామాన్యుడికి 4,60,00,000 పైచీలకు 50,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకి అకౌంట్ లో జమ చేయడం జరిగిందండి. దాన్ని అంతే తప్ప ఎస్సీ కార్పొరేషన్ లో కారు ఇచ్చారా, దారి ఇచ్చారని కాదు, మొత్తం ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నాడో వాడికి డైరెక్ట్ గా వెళ్ళడం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. దీనికి తగ్గట్టుగా మాట్లాడమంటే ఏదేదో మాట్లాడితే ఎట్లా? ప్రభుత్వానికి ఆ మాత్రం. కాబట్టి అది సరైనటువంటి విధానం కాదు. ఈ రాష్ట్రంలోనే ఒక అప్పులు కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అప్పులు కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా అప్పులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సలహాలు ఆ విధమైనటువంటి సలహాలు ఇస్తుంది. అందుకనే విజ్ఞుల ఆర్థిక రంగంలో నిపుణులైనటువంటి వారందరూ చెప్తా ఉన్నారు, హెలికాప్టర్ మనీని డంప్ చేయండి అని చెప్పి కేంద్రాన్ని అడుగుతా ఉన్నారు. కేంద్రం FRBM ని రిలాక్సేషన్ చేస్తాం, మీరు అప్పులు తీసుకోండి, కాకపోతే అప్పులు మేమే ఇప్పిస్తామని చెప్తున్నారు. దీనికి ఎక్కడ పరిష్కారం జరుగుతుందో చెప్పాలా? రైట్ 1 minute అండి. మాధవ్ గారు అటు తెలుగుదేశం పార్టీ అండి, అటు తెలుగుదేశం. మాణిక్యాలరావు గారు చెప్పారో ఆ విషయాలని కూడా వింటున్నాం. తప్పకుండా విష్ణు గారు చెప్పిన ఏదైతుందో కన్స్ట్రక్టివ్ సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ డిబేట్స్ కూడా మనం దానికోసం చేసుకుంటే బాగుంటుంది. రాజకీయంగా ఎంతైనా విమర్శించవచ్చు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, కానీ అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా విమర్శించుకోవడం కోసమే కాకుండా కొంత తప్పనిసరిగా మనం బేరీ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా ఒక్కసారి స్టాప్ టేకింగ్ ఆఫ్ ద స్టేట్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మర్చిపోండి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మధ్య, గతంలో ఆర్థిక నిపుణులు ఇప్పుడు ఆర్థిక నిపుణులు కలిసి, అలాగే అనేక మంది హైదరాబాద్ బేస్డ్ గా ఉన్న వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు, వీళ్ళని తీసుకొని రాష్ట్రానికి సంబంధించిన వనరులు ఏమిటి, ఏ రాష్ట్రానికి లేని విధంగా వనరులు మనకు ఉన్నాయనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. సుమారు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం, అనేక రకాల ఖనిజాల సంపద, అలాగే వ్యవసాయానికి సంబంధించిన ఆధార వనరులు, వ్యవసాయ ఇతర పరిశ్రమల యొక్క అవకాశాలు దండిగా ఉన్న ప్రాంతం మంది. ఆ విధంగా వీటి పైన మనం ఏం చేశామని చెప్పి బేరీ చేసుకోవాలి. ఒక్కటంటే ఒక కొత్త పోర్టు నిర్మించామా, ఇది ఫస్ట్ ప్రశ్న. పోర్టు ద్వారా ఆదాయం వస్తుంది. అలాగే పరిశ్రమలు ఎన్ని వచ్చాయి, కొత్త పరిశ్రమలు ఎన్ని వచ్చాయి, పాత పరిశ్రమలు కష్టాల్లో ఉంటే వాటిని బయటకి ఏ విధంగా తీసుకొచ్చాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, అలాగే షిప్ యార్డ్, అలాగే బ్రిడ్జింగ్ కార్పొరేషన్ లాంటి 3-4 పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, వీటి నుంచి వచ్చే ఆదాయం ఏంటి అని ఆలోచన చేయడం. అలాగే ఉన్న పోర్టుల నుంచి ఆదాయం పెంచుకోవటం ఎలాగా, ఈ విధంగా కేటగిరీ వైజ్ గా మన ఆదాయం ఏ విధంగా పెంచుకోవచ్చు అని ఆలోచన చేయొచ్చు. అంటే అవన్నీ పక్కన పెట్టారు. గత ప్రభుత్వం కూడా చెప్పాను, మనం విశాఖపట్నం పోర్టు యొక్క మినిమం పెంచుకునే ప్రయత్నం చేయాలి. దానికి వచ్చే రేకులు తగ్గిపోతున్నాయి, పక్కన పరిధి పోర్టుకి వెళ్ళిపోతున్నాయి. దాని కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుందంటే అది పెద్దగా అసలు పట్టించుకోవాలి. దానికి నాకు సంబంధం లేదు, అది కేంద్రాన్ని
రాష్ట్రంలో జరుగుతున్న ఏ వ్యవస్థ ఏ ఆలోచన అయినా కూడా మనం చిత్తశుద్ధి చేయాలి. ఆ విధంగా పెంచాలి. అక్కడ పరదే పోర్ట్ లో కాన్సన్ట్రేట్ చేస్తాం. స్వయంగా ముఖ్యమంత్రి ఆలోచన చేసి అక్కడ ఉండే చైర్మన్ తో రెగ్యులర్ గా మాట్లాడి మొత్తం దేశంలో అన్ని పోర్టుల కన్నా డామరా పోర్ట్ గుజరాత్ లో రెండోది ఆ విధంగా పెంచుకోవడం జరిగింది. ఆ విధంగా మనకి ఆదాయం వచ్చే పరిస్థితి ఎక్కడి నుంచి ఉంది అనే విషయాన్ని కూలంకుషంగా ఆలోచించాలి. అది పక్కన పెట్టేయడం జరిగింది. రాష్ట్రానికి వచ్చిన ఆదాయంలో ముఖ్యంగా జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ ఏదైతే సుమారు 40% వరకు వస్తుంది. అలాగే దాని తర్వాత ఏదైతే సెంట్రల్ షేర్ ఇస్తుందో సుమారు అది 20% వరకు సెంట్రల్ నుంచి వస్తుంది. అలాగే మనకి ఏదైతే వ్యాట్ ఉందో సుమారు వ్యాట్ లో సుమారు 21%, అలాగే ఎక్సైజ్ నుంచి సుమారు 12% వస్తుంది. వీటిని ఏ విధంగా పెంచే ప్రయత్నం చేయాలి అని ఆలోచించాలి. రాష్ట్రంలో అనేక విషయాలు ఇప్పుడు కరోనా సమయంలో ఒప్పుకుంటాను, కరోనా సమయంలో ఏ విధంగా ఆదాయం రాదు. కానీ March 31 ముందున్న పరిస్థితి ఏంటంటే దీనికన్నా దారుణం ఉంది. కరోనా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ వరంలా వచ్చింది అంటే ఆర్థిక పరంగా, దీని వలన అనేక వెసులుబాట్లు తీసుకునే అవకాశం ఉంది. కానీ March 31 మన డెడ్ లైన్ తీసుకుంటే అనేక రకాలుగా ఆదాయం రాకుండా చాలా ఇబ్బందులు పడ్డాం. తప్పనిసరిగా వీటి గురించి ఆలోచించాలి. అలాగే ఇదే సమయంలో ఖర్చుల విషయంలో విపరీతమైన ఖర్చులు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఒక్కసారి మనం ఆలోచించుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఉన్న మన ఖర్చులు కూడా అంతే ఎక్కువ పెరిగిపోయాయి. ఏ రాష్ట్రంలో లేదు. ముఖ్యమంత్రికి ఇంత పెద్ద కాన్వాయ్ ఏ రాష్ట్రం లేదు, ప్రధానమంత్రికి కూడా లేదు. ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకు డ్రైవర్స్, సెక్యూరిటీ. ఒక్కసారి ఓన్లీ సీఎంస్ కాన్వాయ్ గురించి ఆలోచన చేస్తే ఎంత ఖర్చు తగ్గించవచ్చు ఆలోచించి. అవసరమా నిజంగా రాష్ట్రంలో అటువంటి శాంతి భద్రత పరిస్థితి ఉందా అంటే ఆ విధమైన అలవాటు అంటే పెద్ద పెద్ద కాన్వాయ్లతో తిరగటం అనే ఆలోచన ఒక్కసారి దూరం చేసుకోవాలి. దాని కారణంగా ఎంత ఖర్చు అవుతుందో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వం గురించి మనకి భయపడ్డారు. 4 సీఎం ఆఫీస్ మెయింటైన్ చేశారు. 4 సీఎం ఆఫీస్ లో ఓఎస్డీలు, డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ పెట్టడం జరిగింది. ఎందుకు అవసరం? ఈ రాష్ట్రానికి మన కట్టుబట్టలతో వచ్చాయని బాధపడుతున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకు అవసరం ఏమిటి ఇంత సీఎం ఆఫీస్? అవి కూడా చాలా భారీ ఎత్తున, చిన్న ఉండేవి, చాలా భారీ ఎత్తున ఉండేవి. ఆ విధంగానే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈ విధంగా వనరులు ఏవైతే చుట్టూ పెట్టుకుంటారో వాటిపైన తప్పకుండా ఆలోచించాలి. అనేక మంది అడ్వైజర్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంతమందికి ఇస్తుందో నాకు అర్థం కాదు. అనేక మంది అడ్వైజర్స్ వాళ్ళకి ఇచ్చే జీతపత్యాలు అసలు అర్థమే కాదు. వాళ్ళు ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఏమిటి, తప్పనిసరిగా ఖర్చులు ఏం చేస్తున్నాం అని ఆలోచన చేసుకోవటం. కొన్ని ఆర్థిక ప్రమాద CFMS ఉంది, దాని ద్వారా మనకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎంత ఖర్చు అవుతున్నాయి తప్పనిసరిగా ఎప్పటికప్పుడు క్షణంలో తెలుసుకునే అవకాశం ఉంది. తప్పకుండా ఖర్చులు తగ్గించుకునే ఒక ఆదర్శవంతమైన పరిపాలన ప్రారంభమైంది నా తొలి అడుగుతోని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే అనేక రకాలుగా ఖర్చులు తగ్గించే అవసరం ఉంటుంది. ఇవాళ అనవసరమైన రాజధాని ఒక రాజధాని ఏదో నిర్మాణం దాంట్లో విపరీతమైన అవినీతి జరిగింది ఒప్పుకుంటాం. ఇవాళ ఒక సెక్రటరియట్ అసెంబ్లీ వచ్చింది, అక్కడ కొనసాగిస్తూ మిగతా ఏవైతే స్టేట్ ఓన్ కార్పొరేషన్ ఉన్నాయో రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టచ్చు, హైకోర్టు కూడా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ దీనికోసం ఖర్చు చేసే తీరు, ఇంకా ల్యాండ్ పూలింగ్ తో ల్యాండ్ తీసుకొచ్చే తీరు, ఇవన్నీ చూస్తే అరే ఎక్కడికి వెళ్తున్నాం, ఇంకొక అంటే 2-3 రాజధానులు నిర్మాణం చేశారు, మళ్ళీ వనరులను ఎందుకు వినియోగిస్తున్నారు? ఆల్రెడీ 10,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు, దాంట్లో కొంతైనా ఉపయోగించుకుందాం. ఇవాళ బిల్డింగ్స్ కానీ మినిస్ట్రియల్ క్వార్టర్స్ కట్టారు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కట్టారు, దాన్ని ఉపయోగించుకుందాం. ఆ విధంగా వెళ్దాం. మిగతా ల్యాండ్ ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలని తప్పనిసరిగా ఆలోచన చేయాలని చెప్పి మా అభిప్రాయం. అలాగే దీంతో పాటు కేంద్రం నుంచి ఏవైతే మనకు వనరులు వస్తున్నాయి అన్ని కూడా ఊరికి ఎందుకు ఆ విధంగా ఎక్కువ చేసి చూపిస్తున్నారు అర్థం కాదు. మొన్న ఆర్థిక బడ్జెట్ లో కూడా సుమారు 65,000 కోట్లు సెంట్రల్ గ్రాంట్స్ అండ్ ఎయిడ్స్ వస్తాయని, ఎప్పుడు కూడా 30,000 కోట్ల కన్నా రాలేదు. సో వాస్తవిక రూపంగా కేంద్రం నుంచి మనకు వచ్చే ఆదాయం ఏ విధంగా ఉంది, మన ట్యాక్సెస్ లో ఉండే మనకి సెంట్రల్ షేర్ ఏదైతే ఉందో అది ఎంత ఉంది, ఈసారి తక్కువే ఉంటుంది. దాన్ని ఏ విధంగా పెంచుకోవడం, గ్రాంట్స్ అండ్ ఎయిడ్స్ ఏ విధంగా పెంచుకోవడం. గత ప్రభుత్వం మంచి పని ఏం చేసిందంటే గ్రాంట్స్ అండ్ ఎయిడ్స్ పెంచుకోవడానికి అనేక పనులు చేసింది, డిమాండ్ బాగా పెంచుకుంది. దాని కారణంగానే ఏ రాష్ట్రానికి రాని విధంగా పనికి ఆహార పథకంలో అంటే MNRGS వర్క్స్ లో సంబంధించిన నిధులు హైయెస్ట్ ఏ రాష్ట్రానికి రా విధంగా వచ్చింది. అలాగే ఏ రాష్ట్రానికి రాని విధంగా గ్రాంట్స్ అండ్ ఎయిడ్స్ వచ్చింది. అంటే కేంద్రం నుంచి వచ్చే వనరులు ఏవైతున్నాయో వాటిని ఏ విధంగా తెచ్చుకోవాలి అని చెప్పి ఆ విధంగా చాలా ప్రామిసెస్ ఉన్నాయి. వాటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏ అవకాశాలు ఉన్నాయి వాటి గురించి కూడా చాలా కూలంకషంగా ఆలోచించారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వటం, లేకపోతే అది చేయడం డిమాండ్ చేయడం కాకుండా ఏది వాస్తవిక రూపంలో ఈ రాష్ట్రానికి రాగలదు వాటిని కన్వర్ట్ చేసుకోవటం. అలాగే తాగునీటి ప్రాజెక్ట్స్ కానీ సాగునీటి ప్రాజెక్ట్స్ కానీ కేంద్రం యొక్క షేర్ పెంచుకుని దాని విధంగా తెచ్చుకునే పరిస్థితి. ఈ విధంగా తప్పనిసరిగా కేంద్రానికి సంబంధించిన ఆలోచన చేయడం. అలాగే పారదర్శకంగా ఇప్పటి వరకు మేమే ఒప్పులు చేసాం, అంటే బయట నుంచి ఏ విధంగా వరల్డ్ బ్యాంక్ గానీ జైకా గానీ రాలేదు, వాటిని ఏ విధంగా తెచ్చుకున్నాం. ఈ విధంగా ఒక ఆర్థిక
మాణిక్యాలరావు గారు ఫైనల్గా సార్ ప్లీజ్ ఇప్పుడు కన్క్లూడ్ చేయండి. సార్ మాణిక్యాలరావు గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. లాస్ట్ ఛాన్స్. మాధవ్ గారు ఎవరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీరు చెప్పగలే భయపడింది ఏం లేదులే కానీ గతంలో మేము చేసినటువంటి అప్పులు అంతకంటే ఎక్కువ సంపాదన సృష్టించాం. అది మీకు ఏదన్నా రాజకీయంగా ఏదన్నా అడ్డుగోడు ఉంటే ఉండొచ్చు, అప్పు ఆ మాట ఒప్పుకోవటానికి. 10,000 కోట్లతో నేనదే చెప్తున్నా, 10,000 కోట్లతోటి 1,00,000 కోట్ల వనరులు సృష్టించి పెట్టాం. రాజధాని ముఖ్యమైనటువంటి విభాగాలన్నింటినీ కూడా తయారు చేసి పెట్టాం. అప్పులు గనక అప్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితే ఉంది. కాబట్టి అప్పులు తీసుకొస్తే వాటిని ఆర్థికంగా వృద్ధి చేసేటువంటి వనరులుగా సృష్టించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది సృష్టించలేకపోయారు. బీజేపీ వాళ్ళు కేవలం అటొక మాట ఇటొక మాట పెట్టబోరు పిల్లి తీర్చినట్టుగా చేయాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అది కానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వైఎస్ఆర్ ప్రభుత్వం ఏంటంటే సంక్షేమంతో పాటు, సంక్షేమం కూడా సక్రమైనటువంటి మార్గంలో నడవట్లేదు, సంక్షేమాన్ని సక్రంగా చేయండి, సంక్షేమంతో పాటు ఆ అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకోండి, అప్పుల బాధ తగ్గించుకోండి, దుబారా తగ్గించుకోండి. మీకున్నటువంటి ఎవరైతే సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తగ్గించుకొని అనేకమైనటువంటి ఉన్నాయి. టైం లేదు కాబట్టి మీరు వాటన్నిటి కూడా తగ్గించుకొని అప్పులు కూడా తగ్గించుకొని ఒకవేళ అప్పులు వచ్చినా సక్రమైనటువంటి పద్ధతిలో ఖర్చు పెట్టుకోండి. విష్ణు గారు ఫైనల్ గా ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. లాస్ట్ ఛాన్స్. సార్ ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ ఈ ప్రభుత్వం పాటిస్తూ ఉంది. మాధవ్ గారు చేసినటువంటి ఆరోపణ అది పూర్తిగా పొలిటికల్ ఆరోపణ. ముఖ్యమంత్రి గారికి ఎంతమంది సెక్యూరిటీ ఉండాలి, ఎన్ని వెహికల్స్ ఉండాలని ఒక బ్లూ బుక్ ద్వారా మాత్రమే ఉంటుంది తప్ప ఎవరో ఒక పెద్ద పెద్ద కాన్వాయ్లు వేసుకుని తిరగాలని కోరికలు ఉంటే ఆ రకంగా సాధ్యపడదు. ఎందుకని అంటున్నామంటే ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత 2-3 గన్మ్యాన్లు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంతవరకు అవసరమో ఉంచి మొత్తం తగ్గించడం జరిగింది. నెంబర్ 1, మేము పుష్కరాల్లాగా 3,000 కోట్లు 4,000 కోట్ల లాగా దుబారా చేసేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేయట్లేదు. నెంబర్ 1, రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ రోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని సమీక్షించడం ద్వారా 3,000 కోట్ల రూపాయలని ఆదా చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఫైనాన్షియల్ గా క్రమశిక్షణతో ముందుకు సాగుతుంది. అన్ని రాష్ట్రాలకు ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మీరు అప్పులు చేయమాకండి, ఉత్పాదక రంగంలో పెట్టామని పాత ప్రభుత్వాలు, కొత్త ప్రభుత్వాలు అప్పుల ఊబిలోకి నెట్టదని చెప్పని పాత సిద్ధాంతాలు చెప్తే ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఒక అవగాహనతో పన్నులు వేయొద్దు, అప్పులు చేయొద్దు, లేదంటే సంక్షేమ కార్యక్రమాలు చేయండి అని ఒక ఎజెండాగా ముందుకు వస్తే దానికి అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలి ఏంటి అనేది. ఓకే మాధవ్ గారు ఫైనల్ గా ప్లీజ్ కన్క్లూడ్. లాస్ట్ ఛాన్స్, సింపుల్ గా కన్క్లూడ్ చేయండి, టైం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఏవైతే వనరులు రావాలి వాటి పట్ల మనం తప్పనిసరిగా చిత్తశుద్ధితో ఆలోచించాలి. స్టాంప్ డ్యూటీస్ సంబంధించి వెహికల్ ఇన్కమ్ కానీ, వెహికల్స్ సేల్ పెట్టి వచ్చే ఇన్కమ్ కానీ, ఎక్సైజ్ సంబంధించిన ఇన్కమ్ కానీ ఇవే ఎక్కువ ఉన్నాయి. ఆ విధంగా వీటి పట్ల కూడా మనం అదే ఆలోచనతో పాటు కొత్త పోర్టుల నిర్మాణం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన అనేక రకాలుగా వనరులు పెరిగే అవకాశం ఉంది. పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కూడా రావాల్సింది. డిఫెన్స్ సంబంధించిన అనేక పరిశ్రమలు రావాలి. వీటిని తెచ్చుకునే ప్రయత్నం తప్పనిసరి. అలాగే రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ ఖర్చు పర్చేజింగ్ పవర్ పెంచాల్సిన అవసరం ఉంది. పర్చేజింగ్ పవర్ పెంచడానికి ఏ మార్గాలు సహకరించమనండి. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అప్పులు చేయడమే కాదు, ఆ అప్పుల్ని సద్వినియోగం చేయడం జరుగుతుంది. ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపరచడం చేయడం జరుగుతుంది. కేంద్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాధవ్ గారు కూడా ఇటు క్రిటిసైజ్ చేసే బదులు అటు కేంద్రం కూడా చూసి, కేంద్రంలో ఉన్నారు కాబట్టి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, చట్టపరంగా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కానీ ఇతర అంశాలన్నింటి పట్ల భారతీయ జనతా పార్టీ కూడా స్పందించి ఆంధ్రప్రదేశ్ లో ఆదుకుంటే బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ విష్ణు గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి మాధవ్ గారు, థ్యాంక్ యూ మాణిక్యాలరావు గారు, థ్యాంక్ యూ కళ్యాణ్ దిలీప్ శుంకర్ గారు. ఇది ఈనాటి బిగ్ డిస్కషన్. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతుందంటూ ప్రతిపక్షాలు ఆందోళన బాటపట్టాయి. అయితే అభివృద్ధి చేస్తూనే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుండే విధంగానే మా ప్రణాళికలు ఉన్నాయని చెప్పి వైసీపీ ప్రభుత్వం మాట్లాడే పరిస్థితి. మరి అప్పుల ఊబి నుంచి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు బయటపడుతుందో చూడాల్సి ఉంది. చూస్తూనే ఉండండి 99 టీవీ.